నేను దేవుని నీతిలోకి వచ్చేసాను. నా మీద ఉన్న జన్మతః పాపం, కర్మతః పాపం, నేను తెలుసో తెలియకో చేసిన ఒకటి అరా తప్పులన్నీ దేవుడు క్షమించి పాపంలో నుండి విడిపించి పాపపు కట్ల నుండి తెంపేసేసి నన్ను పవిత్రునిగా చేశాడు అని మనం సంబరపడదాం అంటారా? లేదు. ఇప్పుడు నీతిమంతులుగా అయిన తర్వాత నీ మీద మరింత బాధ్యత ఉంది. నీతిమంతులు ఏం చేయాలి? చిగురాకు వలె వృద్ధి నొందాలి. నీతిమంతుడు చిగురాకు పుట్టాలి, ఆ చిగురాకు వృద్ధి అవ్వాలి, ప్రబలాలి, అనేకులు ఆశ్రయం కల్పించేదిగా, అనేకుల ఆకలి తీర్చేదిగా, అనేకులకు నీడనిచ్చేదిగా, అనేకులకు దీవెనకరంగా ఆ వృక్షం ఎలా పెరిగి పెద్దై వృద్ధై ఎట్లా మేలుకరంగా ఉంటుందో ఆ రకంగా మనం ప్రయోజనకరంగా ఉండాలి, ఫలిభరితంగా ఉండాలి, వృద్ధి అవ్వాలి. దేవునికి స్తోత్రం.